వెల్కమ్ టు యాస్మిస్ లిటిల్ వరల్డ్. ఈరోజు నేను కొంచెం పెయింటింగ్ చేస్తున్నాను అన్నమాట. ఇది ఒక ఫ్లవర్ పెయింటింగ్. చూడండి, నేను మొత్తం హాఫ్ చేస్తాను. ఈ హాఫ్ నేను మీకు చూపించేస్తాను, సరేనా? నేను పెయింటింగ్ అయ్యాక ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం బ్లాక్ వేద్దామా? ఇది నేను ఎందుకు వేస్తున్నానంటే, నాకు ఈరోజు ఒక డిజైన్ చేయాలనిపించింది. బోర్కి వచ్చేస్తే అది ఏదో ఒక ప్రాజెక్ట్ చేయాలని నేను ఇది ఒక పేపర్ తీసుకొని దానిపైన ఇలాంటి కార్డ్బోర్డ్ ఫ్లవర్ది పెట్టి అప్పుడు నేను పెయింటింగ్ చేస్తున్నాను అనమాట. అందుకే నేను ఇది చేస్తున్నాను. ఇది కూడా ఒక కార్డ్బోర్డ్ది. ఇది దాని కింద ఒక పేపర్ పెట్టాను అన్నమాట. ఇది పేపర్ కింద పెడితే అది అసలు పెయింటింగ్ రాదు, మనకు అది కూడా కనిపించదు. మనం పేపర్ పైన పెడితే మనం పెయింటింగ్ చేసుకోవచ్చు దాని లోపల నుంచి. అందుకే సరేనా, ఇప్పుడు నేను ఇది పెయింటింగ్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మనం ఏం కలర్ వేద్దాం? స్పార్క్లింగ్ బ్లూ వేద్దామా? ఎలా ఉంటుందో నాకే తెలీదు. సో ఇలా అన్నమాట. దిస్ ఇస్ రెడ్ పెయింట్ తీసుకోవాలి. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది, బాగుంది చాలా. ఇప్పుడు మనం గోల్డ్ వేద్దామా? ఈ గోల్డ్, ఈ కలర్స్ చాలా బాగున్నాయి అన్నమాట. చూడండి, ఇక్కడ చాలా లైటిష్గా గోల్డిష్గా వస్తుంది. దీనిపైన మనం స్పార్క్లింగ్ గోల్డ్ వేసుకున్నామా, ఇప్పుడు బాగుంటుంది. లైట్గా స్పార్క్లింగ్ గోల్డ్ తీసుకుని దీనిపైన వేసుకుంటే గ్లిటరీగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఒక బిగ్ ఫ్లవర్. ఇది ఇవన్నీ లీవ్స్, ఇప్పుడు నేను పార్ట్ చేసిన లీవ్స్. ఇప్పుడు మనం అవి చేద్దాము. ఇప్పుడు నాకు ఎల్లో కావాలి, ఎల్లో. మొత్తం అంతా అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను, చూడండి. అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దామా? రెడీ, 1 2 3. వావ్, చాలా బాగుంది. ఇప్పుడు దీని మీద స్కెచ్ పెన్ గీస్తాను, ఇది పెట్టి అప్పుడు కూడా మీకు చూపిస్తాను, చూడండి. బాయ్ బాయ్.